బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నైనిక ఈ రోజు మనతో ఉన్నారు. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. డాన్సర్ నుంచి సడన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా మారింది నైనిక? సడన్ గా మారలేదు, స్లోగానా? కాదు అయ్యో ఎందుకు స్లోగానా. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ నీ డాన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నువ్వు నీ కెరియర్. ఐ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ మై మామ్. దట్ నేనేం చేయలేకపోయిన నా లైఫ్ లో నా కూతురు చేస్తా. షీ హ్యాడ్ టు ప్రూవ్ ఇట్ టు పీపుల్. హూ ఇస్ యువర్ ఫస్ట్ లవ్? మై హోమ్ టౌన్ అబ్బాయి. ఐ వాజ్ 17 దెన్. హీ వాజ్ మై ఫస్ట్ లవ్. రెండు ప్రేమ మేఘాలిలా దూకాయివా. ఆనంద్ దేవరకొండతో అయిన మూవీ కనుక మీకు ఆపర్చునిటీ వస్తే చేస్తావా? యా డెఫినెట్లీ. నేను ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఇఫ్ ఐ వాంట్ టు వర్క్ విత్ సంబడి ఇట్ హ్యాస్ టు బి ఆనంద్. ఖుషి నువ్వు కనబడితే ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నీకు ఎలా అనిపించింది? యా ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. కెన్ ఐ ప్లీజ్ హగ్ యు అన్నా? యా కమ్. ఇట్ వాస్ వెరీ గుడ్. నీ మాట వినబడితే కాస్టింగ్ కౌచ్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో అని చెప్పేసి వెనక ఉండిపోతున్నారు చాలా మంది లేడీస్. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావా? ఐ డిడ్ గెట్ ఫ్యూ దట్ వాళ్ళు ముఖం మీద అడుగుతారు, ప్రొడ్యూసర్ అడుగుతున్నాడు, నేను ఇక కమిట్మెంట్ నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? స్ట్రగులింగ్ అనేది కొంతమంది దే రియలీ ఐ వోంట్ సే ఇట్ ఈస్ రైట్ ఫర్ దెమ్, దే ఆల్సో నో ఇట్. కానీ ఇందులో హీలియం ఉంటుందన్నమాట. ఇది మొత్తం నువ్వు పీల్చుకొని తర్వాత దీన్ని నువ్వు మళ్ళీ ఎక్సేల్ చేస్తావు కదా, అప్పుడు సాంగ్ కానీ డైలాగ్ కానీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే నాకు మాటలు కుదిరితే కప్ కాఫీ. సునాయి దే రहा है मुझे बेरा नहीं हूं मैं. సునాయి దే రहा है बेरा नहीं हूं मैं. నీ వాయిస్ నిజంగా అలా అయిపోతే ఏం చేస్తావు నైనిక? క్యూట్ గానే ఉంటది నాకు. ఓకే. హలో వియర్స్, నమస్తే అందరికీ. హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. సో ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసాను. వారు ఎవరంటే ఒక డాన్సర్, ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ఇంకెన్ని చెప్పాలి తన గురించి. సో బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నైనిక ఈరోజు మనతో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ నైనిక. Hi. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. థ్యాంక్ యూ. సో అసలు నువ్వు తెలుగు అమ్మాయివా, ఇంగ్లీష్ పిల్లవా, లేకపోతే హిందీ అమ్మాయివా? చిన్న డౌట్. తెలుగు అమ్మాయి నేను. తెలుగు అమ్మాయినా? ఎవరైనా నిన్ను రష్మిక లాగా ఉన్నారు అని చాలా అన్నారా? మంది అంటారు. చాలా మంది అంటే యాక్చువల్లీ నాకు అలా అనిపించింది. చాలా మంది అన్నారా? అవును. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక, నువ్వు ఫస్ట్ అందరికి డాన్సర్ గా తెలుసు, రైట్? యా. ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యావు, అండ్ అలాగే ఒక ఆర్టిస్ట్ కూడా అయ్యావు, వాట్ నాట్, ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా. సో ఇంత టాలెంట్ ఎలా? హౌ? యాక్చువల్లీ టాలెంట్ కాదు, సిచ్యువేషన్స్ అన్నమాట ఇవి. బికాజ్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక ఓన్లీ ఒకవేళ ఒక రియాలిటీ షో తర్వాత ఐ థింక్ టు ఎర్న్ ఓన్లీ డాన్స్ ఉంటే, నాట్ ఐ వోంట్ సే డాన్స్, కానీ అంటే అది అలా వచ్చేసింది అనమాట. అలా ఆపర్చునిటీస్ అన్నీ వచ్చేసినాయి. అండ్ ఐ జస్ట్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ డాన్స్ చేస్తా కాబట్టి రీల్స్ వచ్చాయి. సో మూవీ సాంగ్స్ రీల్స్ చేయడం, అది దట్ మేడ్ మీ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అండ్ దెన్ యాక్టింగ్ గురించి కూడా అంతే. లైక్ విల్ యూ యాక్ట్ ఇన్ ద సిరీస్? నాకు ముందు నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. సో అలా జరుగుతూనే ఉండిపోయింది అనమాట. అసలు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాజ్ ఎ డాన్సర్? మమ్మీకి మామ్ ఈజ్ అ బ్యూటిషియన్ అనమాట. మమ్మీ అప్పుడు అయితే స్కూల్స్కి వెళ్ళేది అండ్ చూస్ టు మేకప్ చేయడం కానీ యాన్యువల్ ఫంక్షన్స్కి అలా ఫ్యాన్సీ డ్రెస్సెస్ అవన్నీ. తో మమ్మీ ఒకరోజు అలా చెప్పింది, నీకు కూడా రెడీ చేయాలి, నువ్వు కూడా డాన్స్ నేర్చుకోవాలి. ఊరికే డాన్స్ క్లాసెస్ స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడు కానీ ఏజ్ ఎంత ఉండొచ్చు? 5 years old. 5 I years. started learning when I was 5. And అలా I started winning competitions. And ఆ తర్వాత ఇంకా అంతే మోర్ ఇంకా మంచిగా ట్రైనింగ్ తీసుకొని
అంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఇంకా డి షోలో అంతే, హా. పార్టిసిపేట్ చేయడం రియాలిటీ జరిగింది. షోస్ అవన్నీ సో డి షోలో వచ్చినంత ఫేమ్ అసలు నువ్వు అనుకున్నావా స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్ లో ఇంత నేను ఒక ఫేమ్ తెచ్చుకుంటాను అని ఎక్స్పెక్ట్ చేసావా? డి యాక్చువల్లీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. ఇది Yes. ఎందుకంటే కోవిడ్ టైం అప్పుడు అండ్ అప్పుడు నేను మస్త్ గివ్ అప్ చేసేసిన. ఐ వాజ్ లైక్ ఐ డోంట్ దానికన్నా ముందు ముంబైలో వర్క్ చేసిన 2 years. బట్ అప్పుడు ఏం అంటే అంత సోర్స్ బిల్డ్ అవ్వలేదు, ముంబై సెట్ అవ్వలేదు నాకు. సో కమింగ్ బ్యాక్ హోమ్ నేను అలా ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, ఇంతే, ఇదే నా ఫాలోవర్స్, దిస్ ఇస్ మై ఫాలోవర్స్, ఐ హ్యావ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇంకా సోర్స్ నాకు ఉండదు. ఇక్కడే ఒక డాన్స్ క్లాస్, మా మాస్టర్ డాన్స్ క్లాస్ ఎక్కడ ఉందో అక్కడే ఒక ఇన్స్ట్రక్టర్ గా ఐ విల్ లెర్న్ అండ్ దిస్ ఇస్ వాట్ మై లైఫ్ ఇస్, అలా అనుకున్నా. కరెక్ట్లీ డీ కమ్స్ ఆన్ అండ్ ఐ ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వలేదు నేను డీలో. ఐ డి నాట్. ద డైరెక్టర్ వాజ్ లైక్ మస్తు డౌట్ గా ఉంది అమ్మాయి, బికాజ్ నాకు అప్పుడు డాన్స్ అంతా ప్రాక్టీస్ లేదు నాకు. అండ్ తెలుగు మాస్ డాన్స్ అయితే మొత్తం ఎనర్జీ ఉంది, అండ్ డి అంటేనే ఎనర్జీ. యూ హ్యావ్ టు బి మాస్ పర్ఫార్మర్. సో ఆడిషన్స్ లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు నేను. 9 days ఒక స్టెచ్ లో వర్క్ చేసి యాక్చువల్లీ ఐ డిడ్ ద ఆడిషన్. సో ఐ వాజ్ did not perform. My solo was very nice, కానీ ఫోక్ అనేది యాక్చువల్ తెలుగు ఫోక్ అనేది ఆ రౌండ్ కొంచెం తగ్గింది. సో డైరెక్టర్ వాజ్ లైక్ ఈజ్ ఓకే నేను లైక్ యు ఆర్ దేర్ బట్ విల్ యూ బి ఏబుల్ టు పుల్ ఆఫ్, ఎందుకంటే ఇక్కడ 5-6 minute యాక్ట్స్ ఉంటాయి. మాస్టర్ కి నా మీద చాలా నమ్మకం, శశి మాస్టర్ కి. అండ్ ఈజ్ లైక్ నో, నాకు ఈ అమ్మాయి కావాలి, ఐ విల్ టేక్ హర్. అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ తర్వాత డైరెక్టర్ గారు కూడా వచ్చిన వెనుక చాలా బాగా పర్ఫార్మ్ చేశాను. ఆ తర్వాత ఇట్ వాజ్ లైక్ అ కాన్ఫిడెన్స్ అండ్ Boost up జనాలు ఇచ్చారా? అంతలా నాకు యాక్చువల్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ నుంచే Confidence వ్యూస్ ఉంది. కానీ జనాలు ఇచ్చిన నాకు సపోర్ట్ కానీ పిచ్చి పిచ్చిగా ఉండే. సో ఐ వాజ్ లైక్ ఓకే, హైదరాబాద్ నాకు ఒక్కసారి ఇక్కడ రాగానే ఐఎమ్ లైక్ ఓకే, హైదరాబాద్ ఓన్లీ టోల్ మీ ఇక్కడే ఉండిపోయి ఇంకా సెటిల్ ఇయర్ ఓన్లీ. అందుకే 2 years Okay. అయిపోయింది, ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నా. ఓకే, అంతకు ముందు ఎక్కడ ఉన్నావు? ఒడిశాలో. ఒరిస్సా. ఆహా. సో అందుకని ఇటు తెలుగుని ఇటు ఆహా. ఇంగ్లీష్ అటు మా హిందీ. నేటివ్ అయితే విశాఖపట్నం, కానీ నాన్న వాళ్ళది రైల్వే జాబ్ కాబట్టి ఒడిశా, ఆహాహా. మళ్ళీ వర్క్ కాబట్టి హైదరాబాద్. మొత్తం అసలు ఒక రౌండ్ వేసేసావు అనమాట. ఇంకా అంతే. సౌత్ నార్త్ అన్ని కవర్ చేసేసావు. సో అందుకని నిన్ను తెలుగు అమ్మాయి అనాలా, హిందీ అమ్మాయి అనాలా, ఇంగ్లీష్ అమ్మాయి అనాలా Confuse నాకు అవుతారు, అవును. ఓకే, అన్ని కలిపి కొట్టేస్తున్నావు కాబట్టి. ఎస్ సార్. సో ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు ఇటు ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ఇదంతా? యాక్చువల్లీ ఇంత చూడడానికి చాలా చిన్న పిల్లలా ఉన్నావు. అంతే. ఐ థింక్ పర్సనల్ లైఫ్ కామ్ గా నార్మల్ గా ఉంటే ప్రొఫెషనల్ లైఫ్ విల్ వర్క్అవుట్. Yes. అండ్ ఈ రెండు సెపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ Ah, పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ప్రొఫెషనల్ రాకూడదు, ప్రొఫెషనల్ లైఫ్ ఇష్యూస్ పర్సనల్ రాకూడదు. exactly. అదే అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ Mm. ఇఫ్ యూ హ్యావ్ ద కరెక్ట్ పీపుల్ విత్ యూ, వర్క్అవుట్ Manage చేయొచ్చు. వెరీ ఈజీ. ఓకే,